చీపురు పుల్లకు పరికిణి కడితే మిస్ వరల్డ్ అవుతుందా? కులికే కోతికి బ్రేక్ డాన్స్ వస్తే కథకళి చేస్తుందా? కొండందం కొండకు తెలుసా, కొప్పందం కొప్పుకు తెలుసా, జారే నల్ల పూసా. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటారా? అందులో పవన్ కళ్యాణ్ హీరోయిన్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు కదా. ఆ వ్యంగ్యాస్త్రాలు అనేది అక్కడ హీరోయిన్ల మధ్య సరదాగా సాగిపోతుంటే ఆ పాట బాగానే ఉంటుంది. కానీ విషయం ఏంటంటే మనం నిజ జీవితంలో తీసుకునేటప్పుడు ఏ వస్తువుకి ఏ విలువ ఉంటుందో తెలియదు. ఒక చిన్న వస్తువుని మనం చులకనగా చూస్తే ఆ వస్తువే మనల్ని ఎంత బాధ పెట్టిద్దో, ఈవెన్ ప్రాణాలు తీస్తుందో కూడా తెలియదు అన్నమాట. మనం చాలా చోట్ల వినే ఉంటాం, ఒక చిన్నపిల్లోడు రూపాయి కాయిన్ నోట్లో వేసుకున్నాడు, గొంతు కట్టుబడి ఊపిరాడక చచ్చిపోయాడు. లేదంటే ఒక చిన్న పాప వేయించిన పల్లీలు తింటా గొంతు కట్టుబడి చనిపోయింది. ఇలాంటివన్నీ వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. జనాల్లో అవేర్నెస్ కొంచెం పర్లేదు, బాగానే శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చెప్పబోయే ఇన్సిడెంట్లో చిన్న పాపద కాదు ఇన్సిడెంట్. ఒక పెద్ద అతను 29 ఏళ్ల వయసు అన్నమాట. అతని పేరు మణికందన్. ఆయనది తమిళనాడు. అతని వృత్తి ఏంటంటే చేపల వేట. జాలరగా వెళ్ళి ఆ బోట్లోంచి సముద్రంలోకి దూకి చేపలు పట్టుకుంటా వచ్చి జీవితం సాగిస్తూ ఉంటాడు. అతనికి అది దినచర్య. దాని ద్వారా అతను బాగానే సంపాదిస్తున్నాడు. అక్కడ ఏమైందంటే సముద్రంలోకి దూకాడంట చేపల వేటకి వెళ్ళి. ఒక చేప దొరికింది. ఆ దొరికిన చేపని బుట్టలో వేసుకోవాలి, లేదంటే బోట్లోకి వచ్చిన తర్వాత ఇంకో చేప కోసం చూడాలి. మనిషికి ఆశ మంచిదే కానీ అత్యాశ పనికిరాదు అన్నట్టు, ఇప్పుడు ఆ చేపను పట్టుకున్న సమయంలోనే అతనికి ఇంకో చేప కనపడింది. ఆశ కలిగి ఏం చేశాడు మనోడు, అలవాటైన చేపే కదా అదేం చేస్తుందని చెప్పి అదేదో చచ్చిపోయిన చేపలాగా బతికున్న చేపను నోట్లో పెట్టేసుకున్నాడు. నోట్లో పెట్టేసుకుంటే ఇప్పుడు ఆ చేపని ఇంకో చేపని ఆ నీళ్లల్లో ఊపిరాడక పట్టే క్రమంలో ఏమైందంటే ఈ నోట్లో పెట్టుకున్న చేప కాస్త గొంతులోకి జారిపోయింది, గొంతు గట్టి పడిపోయింది. ఇంకేముంది, బతికున్న చేపను మింగిన పాపానికి మణికందన్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అన్నమాట ఊపిరాడక. ఏ వస్తువైనా సరే, ఒక చిన్న గుండు పిన్ అయినా సరే, ఒక చిన్న రూపాయి కాయినైనా సరే, ఏదైనా సరే, ఏ వస్తువుని మనం చులకనగా చూడకూడదు. దీనివల్ల మనకేది కాదన్న దాంట్లో మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత